హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను పిల్లలకి మంచి హ్యాబిట్ చేయించాలి, ఇది కూడా నేను ఫాలో అవుతున్నాను, మీరు కూడా ఫాలో అవ్వాలనే ఇంటెన్షన్తో నేను చెప్తున్నాను. మార్నింగ్ పిల్లలని మెలకువ చేయగానే వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళతో భూదేవికి, లక్ష్మీదేవతలకి, ఈ దేవీమూర్తులకి మనం నమస్కారం ఎలా చేయాలని చూపించడం మనం హిందూగా అది చాలా ఇంపార్టెంట్. మన ఈ ఫింగర్స్లో ఉన్న లైన్స్ని బేస్ చేసుకొని చెప్పాలని నేను అనుకుంటున్నాను. మనం ఫాలో చేస్తే డెఫినెట్గా మనం చేంజ్ అనేది చూస్తాం పిల్లల్లో. మన ట్రెడిషన్ని మన ముందు నుంచి వచ్చిన వాటిని మనం పిల్లలకి ఫాలో చేయించడంలో తప్పు లేదు కదా, అది నాలెడ్జబుల్. ఇందులో ఏదైనా తప్పు ఉంటే నాకు అడ్వైస్ చేయండి, లేదంటే థ్యాంక్స్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఉదయం లేవగానే మన పిల్లలతో ఈ ఫస్ట్ లైన్ ఇలా చెయ్యి ఇలా పెట్టిన తర్వాత ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఈ ఫస్ట్ లైన్ దగ్గర ఇలా పెట్టి కళ్ళు మూసుకొని ఉండగానే కరాగ్రే వసతే లక్ష్మి అంటే మనం లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నట్టు. కర మధ్య సరస్వతి, డబ్బు ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం కదా, అలానే సరస్వతి దేవికి నమస్కరిస్తుంది. ఇది మన మూల అంటే లాస్ట్ అన్నట్టు కదా, అలా చివరిలో ఉన్నది. కరమూలేతు గోవింద, కర అంటే చేయి కదా, ఈ లాస్ట్లో ఉన్నది కరమూలేతు గోవింద, చేతి మన చివరిలో ఉన్న గోవిందుడికి ప్రణామాలు. అంటే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని ఇలా మనం నమస్కరించి మన రెండు చేతులని ఇలా రుద్దితే ఆ ముగ్గురు దేవతలని, మూర్తులని మనం మన అరిచేతుల్లో పెట్టుకొని వీళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలని మన కళ్ళని అద్దుకుంటే మనకి ఆ దేవుళ్ళ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుందని మనకు నమ్మిక. ఇది నేను ఫాలో అవుతున్నాను, నేను చేంజెస్ చూశాను మా పిల్లల్లో. సో మీరు ఫాలో అవుతే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఇఫ్ నాట్, ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ.